ప్రాచీన శాస్త్రీయ అత్యాధునిక వైద్య విధానాలను వినూత్నంగా ఒకే గొడుగు కింద అందుబాటులోకి తీసుకొచ్చింది మెడి9 ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్. టారిఫ్ల విషయంలో ఎవరికీ మినహాయింపు లేదని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో చెప్పినట్లు తాజాగా వెల్లడించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఇరువురి మధ్య ఇటీవల జరిగిన సమావేశంలో పరస్పర పన్నుల విధింపు గురించి ఆసక్తికర చర్చ నడిచింది. ఈ విషయాన్ని స్వయంగా ట్రంప్ వెల్లడించారు. ఎలాన్ మస్క్ తో కలిసి విలేకరుల సమావేశంలో పాల్గొన్న సందర్భంగా మోదీతో భేటీ విషయాలను పంచుకున్నారు. పరస్పరం పన్నులు విధించుకోబోతున్నామని తాను ప్రధాని మోదీకి చెప్పానని, మీరు ఎంత ఛార్జ్ వేస్తే తాము అంతే విధిస్తామని చెప్పినట్లు గుర్తు చేసుకున్నారు. ఇంతలో మోదీ ఏదో చెప్పబోయారని, వద్దు వద్దు దాన్ని నేను ఇష్టపడను, మీరు ఎంత ఛార్జ్ వేస్తే నేను అంతే విధిస్తానని స్పష్టం చేశారన్నారు. మోదీతో భేటీలో జరిగిన సంభాషణలను ట్రంప్ వెల్లడించిన క్రమంలో దేశీయ మార్కెట్లో బంగారం ధరలు ఒక్కసారిగా పెరిగాయి. ఉన్నట్టుండి ఆకాశాన్ని తాకాయి. ఫిబ్రవరి 20 తేదీన రేట్లు అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు రికార్డు గరిష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ప్రస్తుతం స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకి $2,940 వద్ద ట్రేడ్ అవుతుండగా స్పాట్ సిల్వర్ రేటు ఔన్సుకు $30.77 ఎగబడింది. మరోవైపు ఇండియన్ కరెన్సీ రూపాయి విలువ మరింత పడిపోయింది. ప్రస్తుతం డాలర్తో పోలిస్తే $86.968 వద్ద అమ్ముడవుతోంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో వరుసగా 3వ రోజు బంగారం ధరలు పెరిగాయి. ఇవాళ ఒక్క రోజే 24 క్యారెట్ల బంగారం రేటు 10 గ్రాములపై $700 పెరిగింది. 3 రోజుల్లో మొత్తంగా $1,580 మేర పెరిగింది. దీంతో తులం రేటు 87,650 వద్దకు చేరింది. ఇక 22 క్యారెట్ల ఆభరణాల బంగారం రేటు తులంపై $650 పెరిగి 3 రోజుల్లో 1,450 మేర పెరిగింది. 80,350 మార్క్ దాటింది. హైదరాబాద్ మార్కెట్లో వెండి రేటు వరుసగా 5వ రోజు స్థిరంగానే కొనసాగుతోంది. ఓవైపు బంగారం రోజు రోజుకు పెరుగుతూ బెంబేలెత్తిస్తున్న తరుణంగా వెండి కాస్త ఊరట కలిగిస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి ధర 1,08,000 మార్క్ వద్ద కొనసాగుతోంది. ప్రాంతాలను బట్టి గోల్డ్, సిల్వర్ రేట్లలో వ్యత్యాసాలుంటాయి. అందుకు ట్యాక్స్లు కారణమవుతాయి. కొనుగోలు చేసే ముందే స్థానికంగా రేట్లు తెలుసుకోవడం మంచిది.